క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాము. సార్ మీరు హెల్మెట్ పెట్టుకోకుండా ఎందుకు బయటకు వచ్చారు? సార్ అప్రిషియేషన్. సార్ నైతిక విలువలు పాటిస్తూ హెల్మెట్ పెట్టుకున్నందుకు మీ సేఫ్టీకి కంగ్రాచులేట్ చేస్తూ మీకు చాక్లెట్ ఇస్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు జేసీ సాయిలక్ష్మి. సో మేము జేసీ విశాఖ యోష అన్న లామ్ నుంచి నేను ప్రెసిడెంట్ ని ఇక్కడికి వచ్చాను. సో మా టీమ్ మెంబర్స్ అందరితో వచ్చాము. ఎవరైతే హెల్మెట్ పెట్టుకున్నారో వాళ్ళ కోసం అప్రిషియేట్ చేస్తూ ఈ ట్రాఫిక్ అవేర్నెస్ అన్ని మేము ఈ ప్రోగ్రామ్ చేయబడింది. ఎవరైతే హెల్మెట్ పెట్టుకోలేదో వాళ్ళని ఎమౌంట్ ని చూపిస్తూ ఒక మెసేజ్ మేము ఇస్తున్నాము. హెల్మెట్ పెట్టుకున్నందుకండి. హెల్మెట్ పెట్టుకున్నందుకండి. బాబాయ్ హెల్మెట్ పెట్టుకోవాలి కంపల్సరీ. హెల్మెట్ పెట్టుకున్నందుకు అలా కాన్సెంట్. థ్యాంక్ యూ. ఇలా ఎప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, స్లో డ్రైవ్ చేయాలి, ఎక్కువ స్పీడ్ లో వెళ్ళకండి. మీరు స్టూడెంట్స్ కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. సో హెల్మెట్ పెట్టుకోకపోతే ఈ ఎముడు మీకు కనిపించాలి మీ కళ్ళ ముందు. సో మీకోసం మీ ఫ్యామిలీ ఇంట్లో వెయిట్ చేస్తుంది. జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకొని మీరు సేఫ్ గా మీరు డ్రైవ్ చేస్తున్నందుకు మీకు చాక్లెట్ ఇస్తున్నా. అప్రిషియేషన్. మీరు రోడ్డు మీదకి వచ్చేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలండి. హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేయకూడదు. సో హెల్మెట్ పెట్టుకోవాలని మా వైపు నుంచి మేము ఒక చాక్లెట్ ఇస్తాం. ఇది గుర్తు పెట్టుకొని మీ ఫ్యామిలీని గుర్తు పెట్టుకొని ఎప్పుడు హెల్మెట్ పెట్టుకొని రోడ్డు మీదకి రండి. మీకు చాక్లెట్ ఎందుకు ఇస్తున్నామంటే మీరు హెల్మెట్ పెట్టుకున్నారు కాబట్టి చాక్లెట్ ఇస్తున్నాం సార్. సో హెల్మెట్ కంపల్సరీ రోజు పెట్టుకోండి, లేకపోతే మేము కూడా వస్తుంది సార్. మీరు హెల్మెట్ పెట్టుకున్నారు కాబట్టి చాక్లెట్ ఇస్తున్నాను, తీసుకోండి. హెల్మెట్ పెట్టుకోకుండా అప్రిషియేట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మీరు హెల్మెట్ పెట్టుకున్నారు కాబట్టి చాక్లెట్ ఇస్తున్నాం. మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఇస్తున్నాము. హెల్మెట్ పెట్టుకోకపోతే మాత్రం ఏమో వస్తాడు. సో రోజు మీరు కంపల్సరీ హెల్మెట్ వేర్ చేయండి బయటకి. సార్ మీ ఫ్యామిలీ కోసం మీరు హెల్మెట్ ధరించాలి సార్. సో హెల్మెట్ పెట్టుకోవడం కోసం మీకు చాక్లెట్ ఇస్తున్నాం సార్. సార్ నైతిక విలువలు పాటిస్తూ హెల్మెట్ పెట్టుకున్నందుకు మీ సేఫ్టీకి కంగ్రాచులేట్ చేస్తూ మీకు చాక్లెట్ ఇస్తాం. హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు? అలా కాదు, హెల్మెట్ పైకి ఎప్పుడు తెస్తున్నారు? హెల్మెట్ ఇంకా మీరు పెట్టుకోవాలి, పెట్టకపోతే ఎమ్మడొస్తాడు. సో నెక్స్ట్ టైం నుంచి కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకున్నందుకు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ మా కేసీఆర్ సంస్థ నుంచి మేము ఒక ఆర్గనైజేషన్ నుంచి వచ్చాము. మీరు హెల్మెట్ పెట్టుకున్నందుకు మా కేసీఆర్ సంస్థ నుంచి మేము ఒక చాక్లెట్. సార్ మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాము. హెల్మెట్ నిరంతరం పాటించండి. మీ ఫ్యామిలీ సేఫ్ గా ఉంటారు. జాగ్రత్తగా మీరు ఇప్పుడే హెల్మెట్ పెట్టుకున్నారు కదా, మేము ఆల్రెడీ చూస్తాం. సో మీరు హెల్మెట్ పెట్టుకోవాలి, నిరంతరం హెల్మెట్ వాడాలి. ఓకేనా? సేఫ్ జర్నీ. నిరంతరం మీరు హెల్మెట్ అనేది మెయింటైన్ చేయాలి. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా ప్రయాణంలో ఇంటికి జాగ్రత్తగా చేరుకోవాలి. మీరు హెల్మెట్ పెట్టుకున్నారు కదా, అందుకు అప్రిషియేషన్. మీరు బాగుంటారు, మీ ఫ్యామిలీ బాగుంటారు. మీరు హెల్మెట్ పెట్టుకున్నందుకు అప్రిషియేట్ చేసి ఇస్తున్నాం. ఎప్పుడు హెల్మెట్ పెట్టుకోండి. ఏమన్నా రెడీ అయిపోతారు. ఈసారి నుంచి మీరు సేఫ్ ఉండాలి, మీ ఫ్యామిలీ సేఫ్గా ఉండాలి. మీరు హెల్మెట్ పెట్టుకుంటారు, మీరు బాగుంటారు, ఫ్యామిలీ బాగుంటారు. నా పేరు గడ్డం నాగమణి. నేను జేసీఐ విశాఖ యోష టీంలో ట్రెజరర్గా ఉన్నాను.
మా ప్రెసిడెంట్ అయిన సాయిలక్ష్మి గారు మాకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ట్రాఫిక్ రూల్స్ అన్నీ మొత్తం అవేర్నెస్ కోసం చేశారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలనే నినాదంతో ఇది చేశారు. సో ఇప్పటివరకు ఆవిడ చెప్పారు. నేను ఇందులో రోల్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకోలేని వాళ్ళందరికీ నేను ఈ ర్యాకీలు కట్టి అన్న తప్పకుండా హెల్మెట్ పెట్టుకునే రోజు అని చెప్పి నేను ఇన్స్పైర్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.